జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమా మరో 2 రోజుల్లో థియేటర్లకు మనం ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పన్ను లెవెల్లో ఈ హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిన్న హైదరాబాద్లో గ్రాండ్గా ప్రిలీజ్ ఈవెంట్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఎమోషనల్ కామెంట్స్ సైతం చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు మరోవైపు సెలబ్రిటీలు కూడా. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నా. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, దమ్ముంటే ఇప్పుడు ఆపండి ఈ సినిమాని, ఆయన ఏంటో చూపిస్తారంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట శ్రీలీల గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది ఈ సినిమాని. ఎట్టకేలకు ఈ నెల 24వ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.